సమయంలో వాక్యం చదువుకుందాం. కొన్ని మాటలు వాక్యంలో నుంచి ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18వ వచనం కూడా అందరూ కలిసి చదువుదాం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వెనికిడిలో దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపమయుడా, మరొక్కసారి నీ వాక్యాన్ని ధ్యానించడానికి వాళ్ళను సమీపించక ముందు మా బ్రతుకులు పరీక్షించుకొని పరిశీలించుకొని సరిదిద్దుకోవడానికి మీ ఎదుట నిలబడి ఉన్నాం. ప్రభువా, దయతో కనికరించండి. మేము బ్రతకడానికి ఏ విధమైన అర్హత మాకు లేదు నాయన. నిజానికి ప్రభువా, మా సమయము ఎంతో అది మీకు తెలుసు. వాక్యం ద్వారా తెలియచేయండి. జీవితాలు చక్కబరుచుకుని యోగ్యంగా నీ బలను సమీపించుటకు మీరు మాకు కృప చూపండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో స్వస్థత అని ఎక్కువగా వినబడుతున్నటువంటి సభలలో స్వస్థతలు, సంఘాలలో స్వస్థత గురించి ఎక్కువ వినబడుతూ ఉంది. అయితే స్వస్థత కోసం ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తి కలిగి ఉంటున్నారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు ఇచ్చినటువంటి మాటను నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. రోగి అయి ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని అంటే 14వ వచనంలో ప్రారంభించి 15వ వచనం 16వ వచనం కూడా కలుపుకొని చదివితే ఇలా సత్యం మనకు బోధపడుతుంది. ఈ రోజుల్లో నూనె కాయలు పట్టుకుని వస్తూ ఉన్నారు. నూనె ప్రార్థన చేయించుకొని లేకపోతే సిలువ వేయించుకొని ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉన్నారు. మంచిది. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను ఏం చేయాలి? పిలిపించుకోవాలి. ఈ రోజున అలా కాదు అండి. ఒంట్లో బాగోలేదని తెలియగానే వచ్చేయాలి పెద్దలు అనుకుంటున్నారు. సేవకులు వచ్చేసి ప్రార్థన చేయాలనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే వీళ్ళ వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ రోజున ఇది సంఘానికి అలవాటు అయిపోతూ ఉంది. ఆలోచన చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు? మీలో ఎవడైనా రోగి అయి ఉంటే వాడు ఏం చెయ్యాలి? వాడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి. వెళ్ళిపోవడం కాదు, పెద్దలను పిలిపించుకోవాలి. వారు ఏం చెయ్యాలి? ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు వీరు ప్రార్థన చెయ్యాలి. ఈ విషయం గమనించండి. ప్రభువు నామమున నూనె రాసి అతనికి ప్రార్థన చెయ్యాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? ఆ రోగిని స్వస్థపరచును. రోగిని ఏం చేస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన అంటే విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపరచబడతాడు. రెండవది ఏంటంటే ప్రభువు అతన్ని లేపును. ఏమండి? ప్రభువు అతన్ని లేపును. ప్రభువే అతన్ని లేపుతాడు. ప్రార్థన చేసేది ఎవరు? సంఘ పెద్దలు. రెండవది ఏంటంటే నూనె రాసేది ఎవరు? పెద్దలు. తర్వాత స్వస్థపరిచేది ఎవరు? ఎవరు స్వస్థపరుస్తారు? దేవుడే స్వస్థపరుస్తాడు. కనుక ఘనత ఎవరికి కలగాలి? దేవునికే కలగాలి. ఏ అనుమానం లేదు ఇందులో. ఘనత దేవునికే కలగాలి. ప్రభువే అతన్ని లేపుతాడు. అతడు పాపములు చేసిన వాడైతే ఏం పొందుతాడట? పాప క్షమాపణ పొందును. అయితే తర్వాత వచ్చిందని మర్చిపోతున్నాం. నూనె రాసే వరకు ప్రార్థన చేసే వరకు ఓకే. రెండవది ఏంటంటే వీళ్ళరా మీ పాపములను మీరు ఏం చేయండి అంటే ఒకరితో ఒకడు ఒప్పుకోండి అండి. పాపపు ఒప్పుకోలు అనేది లేకపోతే గనక స్వస్థత రాదు. ఏమి రాదు చెప్పండి? పాపపు ఒప్పుకోలు అనేది లేకపోతే స్వస్థత రాదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడు? కనికరము పొందును. ఆలోచన చెయ్యండి. అతిక్రమాలు ఏం చేయకూడదు అంటే దాచిపెట్టుకోకూడదు. కొన్నిసార్లు రోగాలు ఎందుకు వస్తాయి అంటే వాతావరణ పరిస్థితులను బట్టి రోగాలు వస్తాయి. రెండవది ఏంటంటే విశ్వాసికి రోగము రావడానికి కొన్నిసార్లు అతిక్రమాలు దాచిపెట్టుకోవడం వల్ల ఈ రోగాలు మనకు వచ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే అది వచ్చేదాకా మనం టైం తీసుకోము. అది వచ్చేదాకా మనం ఎంతసేపు ఆరోగ్యం కొరకు వెంపర్లాడుతూ ఉంటాం, ఆరోగ్యం ఉంటే పని కోసం వెంపర్లాడుతూ ఉంటాం, సంపాదన మీద పడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. ఏమండి, ఇక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఆలోచన చేస్తుంటాం తప్ప అయ్యో నా బ్రతుకు ఎలాగుందని ఒకసారి కూడా ఆలోచన చేయరు. ఎవరైనా ఆలోచన చేస్తారా? బాగున్నప్పుడు, అంతా చక్కగా ఉన్నప్పుడు ఎవరైనా ఆలోచన చేస్తారా? ఎవరు ఆలోచన చేయరు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే స్వస్థత పొందడం విషయంలో పాపక్షమాపణను పొందాలి. ఏం పొందాలి? పాపక్షమాపణ పొందాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందు కపెర్నహూము అనే ప్రాంతంలో ఒక ఇంటికి ఆయన వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నారని తెలిసి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ రోగుల్ని అందరినీ తీసుకుని వచ్చేసారు. అక్కడికి తీసుకుని వస్తే ఆ ఇల్లు వాకిలి కూడా నిండిపోయిందట. పక్షవాయువు కలిగిన వాడు ఒకడు కొందరు మనుషుల్ని బతిమాలుకున్నాడు, అయ్యా నన్ను అక్కడ తీసుకెళ్ళండి, మీరు అక్కడ కానీ నన్ను తీసుకెళ్తే నేను బాగుపడతాను, ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, ఎలా తీసుకెళ్తారో నాకు తెలియదు, దయచేసి మీరు సహాయం చేయండి అని చెప్పి కొందరు మనుషులను బతిమాలుకుంటే నలుగురు మనుషులు 4 వైపులా ఆ మంచాన్ని పట్టుకుని తిరిగి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకురావడానికి అతని మీద కనికరపడ్డారు. కనికరపడిన వారు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినటువంటి వారు ప్రియులారా లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం లేక ఇంటి పైకెక్కి ఆ రోగితో పాటు పైకెక్కి సందు చేసి ఇంటికి ఏమండి ఆ తర్వాత ఆ సందులో నుంచి ఆ మంచంతో ఆ వ్యక్తిని ఏం చేశారంటే యేసు ప్రభు వారు ముందుకు అలా దింపేశారు. దింపేసేటప్పటికి ప్రభు వారు విశ్వాసం చూశాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని చూచినటువంటి ప్రభు ఏం చేశారంటే కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవన్నాడు. అంటే ఎందు నిమిత్తం వచ్చింది అతనికి ఆ వ్యాధి? పాపము వలన వచ్చింది. యేసు ప్రభు వారు అంటున్నారు కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవన్నాడు. అంటే మొట్టమొదటిది ఏంటి అని అంటే పాపక్షమాపణ. రెండవది ఏంటంటే శరీరానికి స్వస్థత. ఆత్మకు స్వస్థత ఏమో పాపక్షమాపణ ద్వారా కలుగుతుంది ప్రియులారా. ఆ తర్వాత శరీరానికి స్వస్థతను కూడా ప్రభు ఇస్తాడు. ఇది మనం గమనించక కేవలం శరీరానికి స్వస్థత జరిగితే చాలనుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఎవరండి పాపం చేసిన వాళ్ళు అంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రభువా నేను పాపిని ఒప్పుకొని ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో ఆయన వారి పాపాలు క్షమిస్తాడో వారి రోగాన్ని స్వస్థపరుస్తాడు. ఇక్కడ గమనించండి, పాపము వలన వచ్చేటువంటి వ్యాధులు పాప క్షమాపణ ద్వారానే స్వస్థపరచబడతాయి. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు పాపక్షమాపణనిచ్చే దేవుడు, స్వస్థతనిచ్చేటువంటి దేవుడు. యేసు ప్రభు వారు ఇలాగ ఈ మాట అనగానే అక్కడ ఉన్న వారందరూ ఆలోచన చేసేసుకుంటున్నారు. ఏమనంటే ఈయన ఎవరో పాపాలు క్షమించడానికే అని అన్నప్పుడు ప్రభు అన్నారు ఒక మాట, పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడం సులభమా, నీ పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపోమని చెప్పడం సులభమా? మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఏది సులభం? ఏది సులభం? ఏది సులభం కాదు. ఏది సులభం? నా దృష్టికైతే ఏది సులభం కాదు. ఇలా చెప్తే అలా వెళ్ళిపోతారా? వెళ్ళరు. కానీ ప్రభువుకు ఈ రెండు సులభంగా చేయగలిగిన సమర్థుడైన వాడు ఆయనే. హల్లెలూయా. మొదటిదేమో పాపక్షమాపణ, రెండవదేమో శరీరానికి స్వస్థత. ఇదే సూత్రం. ఎప్పుడైనా సరే ప్రభు దగ్గర ఒకవేళ మీరు ఎక్కడైనా సరే ఏ స్థలంలో అయినా సరే స్వస్థత కావాలి అని అంటే గనక ఇదే సూత్రం. ప్రభు దగ్గరికి వచ్చారా, ప్రభువా మా పాపములు క్షమించండి అని అడిగితే పాపాలు క్షమించబడతాయి, రోగము స్వస్థత అవుతుంది. ప్రభు ఏమన్నారో తెలుసా? మీరు ఎందుకు మీ హృదయాలు ఇలాగ ఆలోచించుకుంటున్నారు అని అంటే వాళ్ళు హృదయాలు ఆలోచించుకుంటున్నారు కానీ పైకి అడగట్లేదు. ఈ రోజున మనస్సులో మదన పడుతున్నటువంటి వారు బయటికి అడగలేనటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు అన్నాడు మీరు ఎందుకు ఇలాగ ఆలోచించుకుంటున్నారు అని చెప్పి వారికి హృదయంలో ఉన్న ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పాడు. ఏంటంటే పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. పాపములు క్షమించడానికి అధికారము మనుష్య కుమారునికి కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆ తర్వాత ఆ వ్యక్తిని చూచి అన్నాడు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపోమన్నాడు. ఏం చెయ్యి? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపోమన్నాడు. యేసు ప్రభు వారు నోటి నుండి మాట రాగానే తక్షణం కాదు, తత్క్షణమే, ఆ క్షణములోనే ఇమీడియట్ గా జరిగింది ఏంటో తెలుసా? స్వస్థపరచబడ్డాడు. స్పాట్లో ఏమైపోయాడంటే లేచాడు. లేచినటువంటి వాడు పరుపు ఎత్తుకొని నడిచి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి, ఇంత త్వరగా, ఇంత స్పష్టముగా, ఇంత అద్భుతమైనటువంటి రీతిలో బాగు చేయగలిగిన వారు ఎవరున్నారు? యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేదు. హల్లెలూయా. వాళ్ళందరూ అనుకున్నారు ఈయన ఎలాంటి వాడో. అర్థమవుతుందా? మన కళ్ళ ముందే కదా వాడిని తీసుకొచ్చారు, పైకి ఎక్కారు. ఆ పైకెక్కిన వాళ్ళు సందు చేశారు, యేసు ప్రభు ముందుకు దింపేశారు. ఆయన ఒక్క మాట సెలవిచ్చాడు ఈయన ఎలాంటి వాడు అని చెప్పి దేవుని మహిమపరిచిన వారుగా ఉన్నారు.
అంటే దాని అర్థం ఏంటంటే ఈయన నిజముగా దేవుడే అని ఒప్పుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేస్తే వీళ్ళ పాప క్షమాపణ పొందడం ముఖ్యం. రెండవది ఏంటంటే శరీరానికి స్వస్థత. ఏమంటే ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్య ముఖ్యం కాదు, పాప క్షమాపణే ముఖ్యం. ఎందుకంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఒక మాట ఇలా చెప్పబడుతూ ఉంది, రక్షింపనేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, యెహోవా హస్తము వృచ్చ కాలేదు, విననేరకున్నట్లయిన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును గనుక మీ పాపములు ఆయన ముఖమును మీకేం చేసినాయి, మరుగుపరిచేసినాయి గనుక ఆయన ఆలకింపకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. మీ పాపములు ఏం చేసినాయి, ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచేసింది. మీ యొక్క ప్రార్థనలు మీరు చేస్తున్నారు కానీ ఆ ప్రార్థనను ఆయన యొద్దకు చేరడం లేదు. మీరు ఏం చెయ్యాలి, మీకు ఆయనకు మధ్యలో ఉన్నటువంటి పాపాలు తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఏం చెయ్యాలి? మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఆయన క్షమిస్తాడు, కడుగుతాడు, పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. విడుదలనిచ్చును యేసయ్య, హల్లెలూయా. విడుదలనిచ్చును యేసయ్య, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థపరిచేవాడు, విడుదలనిచ్చేవాడు. స్వస్థత శరీరానికి, విడుదల ఆత్మకు. దేవునికి స్తోత్రం. అపవాది బంధకాలలో నుండి విడుదల, పాపము నుండి విడుదల, పాప స్వభావము నుంచి విడుదల, పాపము యొక్క ఉనికి నుంచి విడుదల. ప్రియులారా, విడుదలనివ్వగలిగిన వారు ఎవరు లేరు, ఒక్క ప్రభువు మాత్రమే, యేసయ్య మాత్రమే. కనుక ఈరోజు ఆలోచన చేసుకుందాం. అలాంటి విడుదల అనుభవించినటువంటి వారు ఏమండి, ఈ రోజున ఒకసారి ఆలోచన చెయ్యండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీ పాపాన్ని ఏం చెయ్యండి, ఒకరితో ఒకడు ఒప్పుకోండి. ఎవరితో ఎవరు ఒప్పుకోవాలి? ఇంతకీ ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి, ఒకరికొకడు ప్రార్థన చెయ్యండి, ఒకరినొకరు పురుకొల్పుకోండి. ఈ మాటలు ప్రియులారా మన గురించే రాయబడి ఉన్నాయి. ఒకరికి ఒకడు ఏం చేయండి, ఒప్పుకోండి మీ పాపాలు. పాపములను ఒప్పుకోరు కానీ కొంతమంది చేసేయండి ప్రార్థన అంట. ఏమండి, పాపాన్ని ఒప్పుకుంటే నీకు స్వస్థత సులువుగా వస్తుంది. దేవునికి స్తోత్రం. పాపాన్ని కనుక నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే కనుక నీకు స్వస్థత దొరుకుతుంది. ఈ రోజున చూడండి, ప్రార్థించినప్పుడు ప్రియులారా ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఇప్పుడు ప్రార్థన చేయటం మానుట వలన కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అర్థమవుతుందా? ప్రార్థన చేయటం మానుట కూడా దేవుని దృష్టిలో అది ఎలాగ ఎంచబడుతుంది తెలుసా? పాపముగా ఎంచబడుతుంది. కొంతమంది అదేం పెద్ద పాపం కాదులే అనుకున్నట్టుగా అనుకుంటున్నారు. దయచేసి ఆ విషయాన్ని కూడా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. మీరు మారు మనసు పొందాలి. మీ ప్రార్థన జీవితాన్ని మీరు సరిచేసుకోవాలి. అసలు 5 నిమిషాల ప్రార్థన ఏంటి? గంటలు ఫోన్ మాట్లాడతావు, ఫోన్ చేసి ప్రియులారా గంటలు మాట్లాడతావు. దేవునితో మాట్లాడే సమయానికి వచ్చేటప్పటికి 5 నిమిషాల ప్రార్థన. ఆలోచించండి, అది ఎంతవరకు కరెక్టు? పాపం కాదా అప్పుడు మనం చేసేది? ప్రార్థన చేయటం మానుట పాపము. ప్రియులారా, ఈ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటే, దేవుని ఎదుట కన్నీళ్లతో ఒప్పుకున్నట్లయితే నీ రోగము నుండి త్వరగా విడుదలవ్వచ్చు. దేవునికి స్తోత్రం. మందుల మీద మందులు వేసేసుకుంటాం, డాక్టర్ల నుంచి డాక్టర్లకు మారిపోతూ ఉంటాం, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటే నలిగిపోతూ ఉంటాం. ఆ హాస్పిటల్కి వెళ్ళానండి తగ్గలేదండి, ఈ హాస్పిటల్కి వెళ్ళానండి తగ్గలేదండి అంటాం. కానీ ప్రభువా నన్ను క్షమించునైనా నా ప్రార్థన జీవితం సరిగా లేదని ఆలోచన చెయ్యం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ఇక్కడ ఆరాధనకు వచ్చినటువంటి సంఘానికి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆరాధనకు ఎలాగైతే వస్తున్నావో ప్రార్థనా కూడికకు కూడా నీవు అలాగ ఆసక్తితో రావాలి. 30 రోజులు ప్రార్థనలు జరిగితే కనీసం ఎన్ని రోజులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు? మానకుండా వచ్చిన వాళ్ళు కొంతమందే. గట్టి గింజలు కొన్నే ఉంటున్నాయి ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? మిగిలినటువంటి గింజలు ఎలాగున్నాయి అంటే ఏమంటే పొట్టులాగా ఉన్నాయి అన్నమాట. ఆ గింజ కాదు, అది గింజ కాదు. ప్రార్థనకు నిలబడినటువంటి వాళ్ళు పొట్టే తప్ప గట్టి గింజలు కాదు. ప్రార్థనకు మోకాళ్ళుని కన్నీళ్లు గార్చి ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నీవు గట్టి గింజవు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కష్టమైనా నిలబడతావు, నష్టమైనా నిలబడతావు, అనారోగ్యమైన నిలబడతావు, ఇబ్బంది అయినా నిలబడతావు. లేకపోతే ప్రతిదానికి భయమే. ఏమండి, ఒంట్లో బాగోలేదు అనుకోండి, వెంటనే భయం వచ్చేస్తుంది. ఆ రాత్రి కల వచ్చేది, ఎవరో ఏదో చేసేసినట్టు, ఏదో మీదకొచ్చి పడిపోతున్నట్టు, ఏదో నొక్కేస్తున్నట్టు, ఏదో భయపెట్టేస్తున్నట్టు. ఏమండి, ఒకవేళ ప్రార్థనా జీవితంలో బలంగా ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? అపవాదిని ఎదిరించగలిగిన బలవంతుడు ఉంటావు. దేవునికి స్తోత్రం. అపవాది వాక్య జ్ఞానానికి భయపడ్డంట. అపవాది వీళ్ళరా మనం చేసే దేనికి భయపడ్డావు, మనం చేసే ప్రసంగాలకు భయపడ్డావు. అపవాది ఒక విశ్వాసి, ఒక బలహీనమైన విశ్వాసి మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే గడగడ గడగడ వణుకుతాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి అలాంటి ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు అపవాదం చూసి వణుకుతావు, కానీ ఆడు నిన్ను చూసి వణకడు. ఎందుకు? అర్థమవుతుందా? కాబట్టి మీ కన్నీళ్లు ప్రభు పదాల దగ్గర వలకాలి. ఎందుకంటే ప్రభువా నా ప్రార్థన జీవితం సరిగా లేదు. ఏమండి, కొంతమంది ప్రార్థనలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. చేయించుకోవద్దని చెప్పట్లేదు, కానీ ప్రార్థన మీరు చేయాలి. మీరు విసుగక నిత్యము ఏం చేయమన్నారు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయటం అనుట పాపం. ఈ గమనించండి, విశ్వాసులైన వారు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. సంఘము అనేది ప్రార్థన చేసేదే సంఘం. సంఘము ప్రార్థన చేయకపోతే ప్రియులారా సంఘమే కాదు, సంఘములోని ఉన్నట్టే కాదు లెక్క. ఏమండి, ఈరోజున ఆలోచన చేసుకోండి. ప్రార్థనా జీవితాన్ని మీరు ప్రభు ఎదుట సరిచేసుకోగలిగితే మీ కంటికి స్వస్థత, పంటికి స్వస్థత, కన్నుకు స్వస్థత, చెవికి స్వస్థత, శరీరంలో కిడ్నీలకు స్వస్థత, ప్రతి అవయవానికి స్వస్థత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఏమండి, దేవుని వాక్యాన్ని ప్రియులారా దేవుడు మనకిచ్చాడు. ఆ వాక్యాన్ని ధ్యానం చేయకుండా ఉన్నటువంటి, చదువుకుండా ఉన్నవారు, ఏమండి ధ్యానం చేయకుండా ఉన్నవారు, అలాగే దాన్ని గైకొనకుండా ఉన్న వాళ్ళు, ఇన్ని రకాలైన పాపాలు మనలో ఉన్నాయి. స్వస్థత రాలేదంటే ఎలాగొస్తుంది? ఏంటి స్వస్థత రాలేదంటే ఎలాగొస్తుంది? ఎలా ఉందో తెలుసా? షుగర్ పెరిగిపోతుందంటారు, కానీ షుగర్ తగ్గించరు. లోపల తగినంత షుగర్ ఉంది, నువ్వు బయట నుంచి షుగర్ వేయకూడదు. ఇంకా అయిపోయింది, షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. అర్థమవుతుందా? ముందు మన యొక్క జీవితాలు ఏం చేయాలో తెలుసా? సరిదిద్దుకోవాలి. అప్పుడే ప్రియులారా మనం సమాధానాన్ని చూడగలుగుతాం. ఈరోజున ఆలోచన చెయ్యండి. మనుషులతోనేమో గంటలు గంటలు గడుపుతాము, దేవునితోనేమో ఏదో అంటీ ముట్టునట్టుగా. కొంతమంది నేను గమనించింది ఏంటో తెలుసా? వాళ్ళు బాధ కొలది ఏడుస్తారు తప్ప అయ్యో ప్రభువా నేను ప్రార్థన జీవితం లేదు నేను ఏడరు. ఎందుకంటే అవసరం లేదు అనుకుంటారు. వాక్యం చదవలేదు ప్రభువా అని బాధపడరు, లేకపోతే వాక్యం దగ్గర నేను సరిగా లేని ప్రభువా అని ఆలోచన చేయరు. ఏంటి, నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే ఒంట్లో బాగోలేదని ఏడుస్తారు, కానీ ప్రభువా నా బ్రతుకు నీకు ఇష్టంగా లేదు నాయన అని ఏడవరు. అది విషయం. ఇష్టంగా ఉంటే సంతోషించే వ్యక్తిగా ఉంటావు. ఇష్టంగా లేకపోతే నీకే తెలుసు దేవునికి ఇష్టంగా ఉన్నావో లేదో. ఏమండి, కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, సంతోషం. కానీ నీ ప్రార్థన యోగ్యమైన ప్రార్థనగా ఉండాలంటే ప్రియులారా ఒక ఫార్ములా చెప్తున్నాను మీకు. యాక్ట్స్ అనేటువంటి ఒక ఫార్ములా. అంటే ఏ అంటే ఎడోరేషన్, సి అంటే కన్ఫెషన్ ఒప్పుకోలు, టీ అంటే థ్యాంక్స్ గివింగ్ దేవుడు చేసిన కార్యాలను బట్టి మేలులను బట్టి చూపిన ప్రేమను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఎస్ అంటే సబ్మిషన్. అప్లికేషన్ అంతా పూర్తి చేసిన తర్వాత కింద ఏం కొట్టాలో తెలుసా? సబ్మిట్ అని ఉంటుంది. ఆ సబ్మిట్ చేయకపోతే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చేయాల్సిందే. అర్థమవుతుందా? ఫస్ట్ మీరు ప్రభువును ఆరాధించడంతో మొదలు పెట్టాలి. రెండవది ప్రభువు యొక్క పాదాల దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవడంతో ప్రియులారా నీవు కన్నీళ్లతో నీ ప్రార్థనను మొదలు పెట్టాలి. మూడవది ప్రభువును స్తుతిస్తూ నువ్వు ప్రార్థన చెయ్యాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, కానీ అసలైన స్తుతి అది నీకు. ఏమండి, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి, కానీ మన బ్రతుకులో అనుభవం కావాలి. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా. వాక్యము సజీవమైనది, వాక్యము బలమైనది. వాక్యాన్ని విధులు నేను ఏదో బలవంతుడైపోయాను అనుకుంటే నువ్వు బలహీనుడివే తప్ప బలవంతుడు కాదు. కొంతమంది ఏం చదువుతున్నారంటే సంఘాలలో ఈ రోజున ఏ సంఘానికి ఆ సంఘం ఒక వచనం పెడుతున్నాం కదా, వాగ్దానము లేకపోతే ఆజ్ఞ ఇంకోటి పెట్టినప్పుడు అది చదివేసి నేను వాక్యం చదివేశాను అని అంటున్నాను. ఏమండి, నిజానికి అది నేను చదవమని పెట్టిందా? అది ఆ రోజు నీకు ఏదో ప్రోత్సాహం కోసం నేను వాక్యం దగ్గరికి నడిపించడం కోసం పెట్టిందంతే. కానీ వాక్యం నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ తెరిచి చదవాల్సిందే. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా. దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యంగా నీవు ఉంటే దేవుడు నీ ప్రార్థనని ఏమాత్రం పట్టించుకోడు. ప్రార్థన దేవుడు పట్టించుకోవాలంటే నువ్వు దేవుడు చెప్పింది వినకుండా నువ్వు చెప్పింది దేవుడు ఎండవు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్.
మీ పాపములను ఏం చేయండి, ఒకరితో ఒకడు ఒప్పుకోండి. అసలు ఏం చేయాలంటే ఈ సమయంలో మీరు అందరూ రౌండ్గా మోకరించండి, ఒకరితో ఒకరు మీ పాపాలు ఒప్పుకుని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అని చెప్పాలి. టైం అయిపోతుంది, ఓ పక్కనేమో టైం పరిగెడుతుంది, ఓ పక్కనేమో వీళ్ళరా మనకంత తీరిక లేదు అని ఆలోచన చెయ్యండి. పాపములు ఒకరితో ఒకడు ఏం చేయండి, ఒప్పుకోండి. కప్పుకొని దాచుకొని వీళ్ళరా ఏదో సమర్థించుకుని వాళ్ళతో పోల్చుకుని వీళ్ళతో పోల్చుకుంటే నీకు స్వస్థత రాదు, నీకు విడుదల రాదు, నీకు నెమ్మది దొరకదు. ఎందుకంటే దేవుడు కళ్ళు మూసుకుని లేడు, ఆయన నీ పాపాన్ని చూస్తున్నాడు. ఈ విషయం మర్చిపోద్దాం. ఏమండి, ఒకడు పవిత్రుడు అనుకుంటున్నాడట, కానీ వాడు ఉంచుకున్నవన్నీ ఏంటో తెలుసా? దొంగ త్రాసు ఉంచుకున్నాడు, దొంగ రాళ్ళు ఉంచుకున్నాడు. ఏంటి, వాడు పవిత్రుడు అనుకుంటున్నాడు. ఈ రోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా. మీకా గ్రంథంలో అంటాడు ఒక మాట, 7వ అధ్యాయము మీకా గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 6వ అధ్యాయం 6:11. తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడును అగుదునా. ఆగండి, ఏముంచుకుని? నేను పవిత్రుని అనుకుంటున్నాడు ఒకడు, కానీ ఏముంచుకున్నాడట? తప్పు త్రాసు ఉంచుకున్నాడు. 10వ వచనం చూడండి, అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులు చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా. తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుని అగుదునా అంటున్నాడు. ఏమండి, వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతగక బలాత్కారం చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును అని అంటున్నాడు. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి నిన్ను మొత్తుదును అంటున్నాడు దేవుడే. ఏ మాట అంటున్నాడు? నువ్వు భోజనం చేస్తావు కానీ నీకు తృప్తి అవదు, నువ్వు ఎప్పుడూ పస్తుగానే ఉంటావు, నువ్వు తీసుకొని పోబడింది నీకుండదు, నువ్వు తీసుకెళ్తావు కానీ అది నీకుండదు, నీవు భద్రం చేసుకుని కొనిపోవు దానిని దోపుడుకు నేను అప్పగిస్తాను అంటున్నాడు. ఇవన్నీ కూడా దేని బట్టో తెలుసా? నీ పాపములను బట్టి. దేవునికి స్తోత్రం. దేవుడు అంత స్పష్టంగానే చెప్పాడు బైబిల్లో, నీ పాపములను బట్టి నేను నిన్ను బాగుపడకుండా నిన్ను మొత్తుదును అంటున్నాడు. నేను ఏ డాక్టర్ బాగు చేస్తాడు? అప్పుడు ఏ డాక్టర్ బాగు చేస్తాడు? ఆలోచించండి. దేని బట్టి నువ్వు బాగులేవు? నీ పాపాన్ని బట్టి బాగులేవు. నువ్వేం చేయాలంటే కన్నీళ్లతో, ప్రభువా నా పాపమును క్షమించు. ఎలా తెలుస్తుందండి? నీ మనస్సాక్షి చెప్తుంది నీకు, వాక్యం చెప్తుంది నీకు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఒప్పింపజేస్తాడు, నువ్వు కడుక్కునేలాగా నిన్ను ప్రేరేపిస్తాడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, దేవుని దీర్ఘశాంతమట మారు మనస్సు పొందడానికి నిన్ను ప్రేరేపణ చేస్తుంది అని నీవు ఎరుగక నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుని దీర్ఘశాంతాన్ని, ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని తృణీకరిస్తున్నావు అని అంటున్నాడు. తృణీకరించుదువా అని ప్రశ్నించాడు. ఈరోజున ఆలోచన చెయ్యండి. ఏమండి, నాకేం పర్వాలేదని ధీమాగా ఉండొద్దు. దీనులుగా ప్రభు పాదాల దగ్గర బ్రతుకుని దిద్దుకుంటే ప్రియులారా నీవు బాగుపడతావు తప్పకుండా. దేవునికి స్తోత్రం. బాగుపడతావు. నువ్వు బాగుపడాలని ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతమందికి బాగుపడాలని ఉంది. కానీ నువ్వు బాగుపడాలంటే ఏం చేయమన్నాడు ఇక్కడ? నీ పాపాలను నువ్వు గ్రహించు, నువ్వు ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు అని చెప్పి. జక్కయ్య పాపాన్ని విడిచిపెట్టి బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ పాపాన్ని విడిచిపెట్టి బాగుపడింది. ఎప్పుడు బాగుపడతామంటే యేసే దగ్గరికి వస్తేనే బాగుపడతాం. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఈ కార్యం జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు. ప్రియులారా గమనించండి. ఇంటికి అది కట్టుకోండి, ఇది కట్టుకోండి, ఇల్లు ఈ పక్కనేమో ఈ గుమ్మం తీసేయండి, ఈ పక్కనేమో కిటికీ కట్టండి, ఇంకా బాగుపడిపోతావని చెప్పేసానంటే ఖర్చు పెట్టి డబ్బులు ప్రియులారా ఎంతో అప్పులు చేసి కూడా కొంతమంది కట్టేస్తారు, అప్పులు చేసి కూడా చేసేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒరే బాబు నీ ఇల్లు బాగానే ఉంది, నీ బతుకే బాగోలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం బాగుంది? నీ ఇల్లు బాగానే ఉంది కానీ నీ బ్రతుకే బాగోలేదు. ఈరోజున ఆలోచన చెయ్యండి. ఇక్కడ మనకి ప్రియులారా వచ్చిన భాగంలో ఏలియా గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం జరిగింది? వర్షింపకుండానట్లు ఆకాశము మూయబడిపోయింది. మరలా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆ యొక్క ఆకాశం ఏమైపోయింది? తెరవబడింది, వర్షము ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున ఆలోచన చెయ్యండి. ప్రియులారా ఏలియాను గురించి దేవుడు ఎందుకు జ్ఞాపకం చేశాడని నేను అనుకుంటానంటే, ఏలియా కాలంలో ఒక సంఘటన జరిగింది. సారెపతు ఊరిలో ఉన్నటువంటి ఒక విధవరాలు ఏలియాకు భోజనం పెట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తే బుడ్డిలో ఉన్న కొంచెం నూనెతో, కొంచెం పిండితో, తొట్టిలో కొంచెం పిండితో ఏలియాకు ఆతిథ్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఎంత పిండి ఉంది? కొంచెమే. ఎంత నూనె ఉంది? కొంచెమే.
ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే దానికి ప్రతిఫలంగా ఆమెకు కరువు దినాలన్నిటా కూడా ఆహారము కొదువ లేకుండా దేవుడు ఇచ్చేసాడు. తొట్టిలో పిండి అయిపోకుండా, బుడ్డిలో నూనె అయిపోకుండా. సరే, మనకు ఎలా ఉంటుందో తెలుసా? లేమిలో చాలా భక్తిగా ఉంటాం, చాలా ప్రార్థన చేస్తాం, చాలా విశ్వాసంతో ఉంటాం. దేవుడు స్వరం వినబడతా ఉంటుంది, దేవుడు మాట్లాడాడు ఆమెతోటి. సారెపతిలో ఉన్నటువంటి విధవరాలు ఎలాంటిదంటే దేవుని స్వరం విన్నటువంటి విధవరాలు. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిని అనుభవించిన విధవరాలు. అయితే వీళ్ళ ఏం జరిగింది అని అంటే, ఏలియా గారికి భోజనం పెడుతుంది. ఆ రొట్టి యొక్క సిద్ధం చేసి నీళ్లు ఆయనకి ఇస్తూ ఉండగా ఆమె ఇంటి వారు కూడా ఆమె దగ్గర భోజనం చేస్తున్నారు. జరిగింది ఏంటంటే, ఆమె ఏమి జరిగిందో తెలియదు కానీ వీళ్ళరా ఒక రోజున జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆమె కుమారుడు చచ్చిపోయాడు. అందుకే ఆమె కుమారుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా? ఆమె కుమారునికి రోగం వచ్చింది. ఆ రోగమును బట్టి ప్రాణము నిలువజాలనంతగా అయిపోయింది. చివరికి ప్రాణం పోయింది. ప్రాణం పోయినటువంటి సమయంలో ఏలియా గారి దగ్గరికి వచ్చి, దైవజనుడి దగ్గరికి వచ్చి ఏమంటుంది తెలుసా? ఆమె ప్రియులారా, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ కనబడుతుంది. ఏమంటుందామే? నా పాపమును నాకు జ్ఞాపకము చేయనేలా, ఏమండి, జ్ఞాపకము చేయు నిమిత్తము దైవజనుడా నీవు నా యొద్దకు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేయుటకు, నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, ఏమండి, అని మనవి చేసిందట ఎవరికి? దైవజనుడైన ఏలియాకు. ఆమె మంచి చేస్తుంది కానీ ప్రియులారా, ఆమె జీవితంలో ఒక పాపము చోటు చేసుకుంది. ఏ పాపము అని మనం నిర్వచనాలు ఏం చెప్పొద్దు కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆమెకు సమృద్ధి ఉంది, బయటికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తిని ఏమంటే సోమరితనంగా అయిపోయిందేమో. ఒకవేళ ప్రియులారా, మిగిలినటువంటి వాళ్ళని తృణీకరించే గర్విష్ఠురాలు అయిపోయిందేమో. ఒకవేళ ఏమంటే ఏ రకమైనటువంటి పాపములో ఆమె ఉందో కానీ అక్కడ రాయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన పాపాన్ని ఒప్పుకోవడానికి మనకు సమయం ఇస్తాడు. సమయం ఇచ్చినప్పుడు మనం ఒప్పుకోలేదనుకోండి, అది ఏమవుతుందంటే పిల్లల మీదకి వ్యాధిగా వస్తుంది. అది జాగ్రత్తగా వినండి. ఎలా వస్తుంది? మనం బాగా ప్రేమించేది ఎవరిని చెప్పండి? బాగా ప్రేమించేది ఎవరిని? పిల్లల్ని. వెంటనే వాళ్ళకి ఏదైనా చిన్నది వచ్చిందంటే వెంటనే కంగారు పడతాం, బాధపడతాం, వెంటనే పరుగులు తీస్తాం. అయ్యయ్యో వాడికి అలాగైపోయింది ఇలాగైపోయింది అని కంగారు పడుతూ ఉంటాం. వాడు తింటే మనం తింటాం, వాడు పడుకుంటే మనం పడుకుంటాం, వాడు బాధపడితే మనం బాధపడతాం. ఇలాంటి పరిస్థితిని బట్టి జరిగింది ఏంటో తెలుసా? ఏలియా దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది? దైవజనుడా నీవు నా యొద్దకు రా నిమిత్తమేమి అని అంటూ ఉంది. సమృద్ధి ఉంది కనుక ఏమండి, ఈమె ఏదో ఇంకా దైవసేవకుడికి ఇచ్చే వాటా దైవసేవకుడికి ఇచ్చేస్తూ ఉంది. దేవుని మాట వింటుంది. కానీ జరిగినటువంటిది ఏంటంటే, ఆ ఇంటి యజమానురాలైనటువంటి ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఈ మొదటి రాజుల గ్రంథం 17 వచనం. ఏమండి, 17 వచనం బాగా గుర్తుపెట్టుకోండి. ఆమె ఏలియాతో అంటుంది, దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికే నా దగ్గరకు వచ్చావా అని మనవి చేస్తూ ఉంది. అసలు దైవజనుడు ఎందుకు వచ్చాడు? దేవుడు ఎల్లమన్నందుకు వచ్చాడు. ఆమె ద్వారా నేను నిన్ను పోషిస్తానని చెప్పినందుకు అక్కడికి వచ్చాడు. ఆమె కుమారుడికి ఇలాంటి పరిస్థితి రావాలని నేను కోరుకోలేదు. అని జరిగింది ఏంటి అని అంటే, ప్రియులారా, ఆశీర్వాదంగా ఉండవలసినటువంటి చోట ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? మరణం వచ్చింది. జీవం ఉండవలసిన చోట ఏముంది? మరణము చోటు చేసుకుంది. ఈరోజున ఆలోచన చెయ్యండి. జీవము ఉండవలసినటువంటి చోట మరణం చోటు చేసుకుంది. ఈరోజున ఆలోచిస్తే ఈ మాట మనకేం తెలియజేస్తుంది తెలుసా? ఈమె ఇప్పుడు ఒప్పుకుంటుంది. ఇంత కొంతమంది ఏమంటారంటే, నేను తప్పు చేస్తే నన్ను క్షమించును ఆయన అంటాడు. తప్పు చేస్తే అంటే చేసేవో లేదో నీకు తెలీదా? ఏమేమంటుంది? దైవజనుడా నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుణ్ణి చంపడానికే నా యొద్దకు వచ్చావా అని మనవి చేసింది. ప్రియులారా, నా పాపాన్ని నాకు జ్ఞాపకము చేసి అంటే ఇప్పుడు ఈ కుమారుడు చనిపోయినప్పుడు ఆమెకి ఏమి జ్ఞాపకం వచ్చిందంటే, ఆమె పాపం జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? ఆమె పాపము జ్ఞాపకానికి వచ్చింది. జాగ్రత్తగా ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం హెచ్చరించబడుతున్నాం. నీ పాపాన్ని నువ్వు దాచుకున్నావా, అది ఖచ్చితంగా నీ మీదకు వస్తుంది, నీ కుటుంబం మీదకు వస్తుంది. ఏమండి, నీవు గనక ఒకవేళ ప్రియులారా ఈ విషయాన్ని సరిదిద్దుకున్నావా, సరిగాని సమర్థించుకున్నావంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే. ఆ ఫలితాన్ని నువ్వు పొందాల్సిందే. ఇక్కడ మీరు గమనించండి, ఏమంటుందో తెలుసా? అయ్యా నా దగ్గరికి ఎందుకే వచ్చావా అని అంటే అతడు ఏమన్నాడు తెలుసా? నీ బిడ్డను నా చేతికి ఇమ్మన్నాడు.
నీ బిడ్డను నా చేతికి అని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాడిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, దేవునికి ప్రార్థన చేశాడు. ఏం జరిగిందో తెలుసా? ఏలియా చేసిన ప్రార్థన యెహోవా ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరో? ప్రార్థన ఆలకించే దేవుడు. ఇప్పుడు ఆమె ఒప్పుకుంటూ ఉంది. సరిగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు మాత్రము ఏలియా ప్రార్థన ఆలకించి ఏం చేశాడు తెలుసా? ఆమె కుమారుణ్ణి మళ్ళీ తిరిగి ఆమెకిచ్చాడు. చప్పట్లు కొట్టి ఇప్పుడు దేవుని మహిమపరచండి. ఎవరు చేయగలరండి ఈ కార్యం? ఎవరు చేయగలరు ఈ కార్యం? ఎవరూ చేయలేరు, దేవుడే చేయగలరు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా ప్రియులారా ఆమెకు పాపము జ్ఞాపకాన్ని చేసినటువంటి వాడు. దైవజనుడు పాపాన్ని జ్ఞాపకం చేస్తాడు. పాపాన్ని ఏం చేస్తాడో జ్ఞాపకం చేస్తాడు. నువ్వు నీ జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకో. నీ దేవుని ఎదుట నువ్వు పాపం చేసి నువ్వు సమర్థించుకోవద్దు అనే విషయాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేశాడో ఆమె ఏం చేసిందంటే పశ్చాత్తాపడుతుంది, వేదన పడుతుంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. దేవుడు నష్టపోయిన తన కొడుకుని మళ్ళీ దేవుడు ఏం చేశాడు? తిరిగి ఇచ్చేసాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే నష్టపోయిన దాన్ని మళ్ళీ తిరిగి నీకు సమకూరుస్తుంది. ఒప్పుకోలు ఏం చేస్తుందంటే దేవుడు మళ్ళీ తిరిగి నిన్ను జ్ఞాపకం చేసుకునేలాగా చేస్తుంది. అందుకని అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు, కనికరం పొందుతాడు. జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చెయ్యండి. ఒకసారి పాలి యాంగిచో గారు అనేటువంటి దైవజనుడు అట, ఆయన మీటింగ్స్లో ఉన్నారు. తన కుమారుడు ప్రియులారా వ్యాధితో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఆయన మీటింగ్స్కి వెళ్ళిపోయినప్పుడు ఆ కుమారుడు చనిపోయాడంట. చనిపోయినటువంటి వర్తమానం పాలి యాంగిచో గారికి అందజేశారు. గొప్ప దైవ సేవకుడు. ఆయన్ను ప్రియులారా ఈ వార్త చాలా కలవరపరిచింది. అని వచ్చింది దేవుని పని మీద కనుక ముందు ఈ మీటింగ్ చూసుకుని అప్పుడు నేను వెళ్ళి ఏమండి అప్పుడు ఈ సంగతి ఏదో నేను చక్కబెడతాను అనుకున్నాను. ముందు దేవుని పని చక్కబెట్టాడు. తర్వాత మీటింగ్లు అయిపోయినాయి, వెళ్ళాడు. వెళ్ళినటువంటి సమయానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ అబ్బాయిని సిద్ధం చేసి నా గదిలోనే ఉంచండి అన్నాడు. సరే ఆ గదిలోనికి వెళ్ళాడు. ఆయన రావడంతో గదిలోనికి వెళ్ళాడు. కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ప్రభువా, నా కుమారుడు చదువుకోవడానికి ఇచ్చావు, సేవ చేయడానికి ఇచ్చావు, నిన్ను స్తుతించడానికి ఇచ్చావు, కానీ మధ్యలో నా కుమారుణ్ణి నువ్వు తీసుకున్నావు ఏంటయ్యా అని చెప్పి కన్నీళ్లతో దేవుని బ్రతిమాలుకుంటున్నాడట. బ్రతిమాలుకుంటుంటే ఈయన ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కుమారుణ్ణి తీసుకుని ఆ ఆత్మను ప్రియులారా తిరిగి మరలా ఆ కుమారుణ్ణి దేవుడు బ్రతికించాడట. దేవునికి స్తోత్రం. ఆ యొక్క గదిలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి పాలి యాంగిచో గారికి ఆ కుమారుడు జాన్ యాంగిచో ఏమండి డాడీ అని పిలిచాడండి. డాడీ అని పిలిచాడు. దేవుడు ఆయనతో చెప్పాడు కనుక ప్రియులారా ఆయన దేవుడు బలపరిచాడు కనుక ఆయనకు ఆ విశ్వాసం దేవుడు ఇచ్చాడు కనుక అలాగ చేశాడు. కానీ ఈ రోజున ఎవరు పడితే వాళ్ళు అలా చేస్తే అలా జరుగుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది దేవుని చిత్తమైంది కనుక దేవుడు ఏం చేశాడంటే అబ్బాయిని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన డాడీ అని పిలిచి ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ అబ్బాయి అంటున్నాడట, నాన్న డాడీ మీరు ఎందుకు నన్ను అనవసరంగా ప్రభువును కన్నీళ్లు కార్చి ఏడ్చేసి నేను ఏదో అయిపోయినట్టుగా మీరు ఎందుకు బాధపడ్డారు డాడీ? నాకు ఆ పరదేశంలో ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో హాయిగా ఉంది. నన్ను తీరా మీరు ఇక్కడ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంటే యేసయ్య నన్ను ఇక్కడికి మళ్ళీ తీసుకుని వచ్చేసారు డాడీ. అదిగో ఆయన అక్కడ నిలబడి ఉన్నారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పండి డాడీ అన్నాడంట. హల్లెలూయా. ఇది నిజంగా జరిగినటువంటి విషయం. ఆయన జరిగినటువంటి విషయాన్ని ఒక దైవజనుడు చెప్తే అది విని నేను మీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? నేటికి కూడా ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. కానీ ఒక మాట చెప్తున్నాను, మన పాపములు ఆయనకు మనకు అడ్డుగా వచ్చినప్పుడు ఆయన కార్యాలు మనం చూడలేం. ప్రభు వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఆయన మరణాన్ని లోకానికి ప్రచురం చేయాలి. ప్రచురం చేయవలసినటువంటి మనం మౌనంగా ఉండడము పాపమా కాదా? ఏమండి ఏదో ఆఫర్ వచ్చింది, ఆ ఆఫర్ గురించి మాత్రం ఇరుగమ్మ పొరుగమ్మ అందరికీ చెప్తాం. అక్కడ ఆషాఢం ఆఫర్ వచ్చింది ఏమండి, అక్కడ ఆ షాపులో వెళ్దామా బాబా మా ఆయన ఊరుకోడు, మొన్నే డబ్బులు ఇచ్చి తీసుకోమంటే తీసుకున్నాను నేను అని అంటే ఏదో చెప్పలే ఎలా కవర్ చేయి. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ దేనికి పడిపోతున్నారు? ఆఫర్లకే పడిపోతున్నారు కదా.
కానీ ఆలోచించండి, ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఆయన గురించి నువ్వు ఎంతమందికి ప్రకటన చెయ్యాలో అంతమందికి నువ్వు ప్రకటన చేయడానికి నోరు తెరవకపోతే అది పాపమా కాదా అని ఆలోచన చెయ్యండి. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి. దేవుడు నిన్ను రక్షించాడు. రక్షణ లేని వారు ఎంతోమంది సమాజంలో, లోకంలో నశించిపోతున్నారు. వాళ్ళు రక్షించబడడానికి నీవు నేనే ఒక సాక్షిగా మనం నిలబడాలి. ఈరోజున ఆలోచన చెయ్యండి. ప్రభునందు ప్రియులారా, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునన్నాడు. ఆత్మల సంపాదకులం కావాలంటే చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు అన్నాడు ఏంటంటే, నువ్వు సోల్ విన్నర్ కావాలంటే సోల్ వేపర్ కావాలన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆత్మల సంపాదన అనేది కావాలి అనంటే, ఆత్మలను సంపాదించాలంటే ఆత్మల కొరకు విలపించే వాళ్ళం కావాలట మనం. హల్లెలూయా. ఈ రోజున దేనికోసమో విలపిస్తున్నాం. కానీ మన ప్రక్కన ఉన్నవారు, మన దేశంలో ఉన్నవారు ఎంతోమంది నశించిపోతున్నారు. అలవాట్లలో బందీలైపోయి నశించిపోతున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని రక్షణలోకి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని ప్రియులారా మనం తెలుసుకోకపోతే, అలా చేయకపోతే ప్రభు బల్లను మనము యోగ్యంగా సమీపించినట్టు ఎలాగవుతుంది? ప్రభువు యొక్క బల్లను తీసుకునే మనం ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ఏం చేయండి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ఏం చేయాలి? లోకానికి ప్రచురం చెయ్యాలి. హల్లెలూయా. యేసు ప్రభు నీ కొరకు మరణించాడు. యేసు ప్రభు నీ పాపాల కొరకు శిలువ మీద రక్తం గార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభు సజీవుడు. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన నిన్ను క్షమించడానికి సమర్థుడైన దేవుడు, నిన్ను విడిపించడానికి సమర్థుడైన దేవుడు అని సిగ్గుపడకుండా ప్రకటన చేయటానికి నీవు నోరు తెరవలసిన దానివై ఉన్నావు. అనవసరమైన విషయాలకు నోరు తెరుస్తాం. ఆ ఇంట్లో ఏం జరిగిందో, ఈ ఇంట్లో ఏం జరిగిందో చెప్పడానికి నోరు తెరుస్తాం. అక్కడ ఏం ఆఫర్లు ఉన్నాయో, ఇక్కడ ఏం ఆఫర్లు ఉన్నాయో చెప్పడానికి నోరు తెరుస్తాం. ఏమండి, ఏదో ఒక కార్యక్రమం జరిగిందంటే ఆ కార్యక్రమం గురించి ఎన్నో మాటలు చెప్పడానికి నోరు తెరుస్తాం. కానీ ప్రభువు గురించి చెప్పడానికి మనం నోరు తెరవని వాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నాం. ఈ రోజున మన బాధ్యత ప్రియులారా గుర్తు చేసుకున్నాం. చెప్పేవా దేవునికి స్తోత్రం. పుట్టినరోజున నా దగ్గరికి వచ్చిన ఒక అబ్బాయికి నేను నా సాక్ష్యం చెప్పాను అరగంట. దేవునికి స్తోత్రం. పాస్టమ్ గారు అన్నారు, వాడు బట్టలు తీసుకోవడానికి వెళ్ళాలంట, మీరు అరగంట సేపు కూర్చోబెట్టి వాడికి చెప్పేస్తున్నారు. మరి తప్పదో, మళ్ళీ ఇంకోసారి దొరకడం. ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. వెళ్ళిపోతున్న వాళ్ళు వెళ్ళక ముందు సువార్త విని మారుమనసు పొంది రక్షణ పొంది ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కానీ ఎవ్వరూ కూడా అలా నశించిపోవడానికి వీల్లేదు. ప్రార్థన చెయ్యాలి, ధీమాగా ఉండొద్దు. ఇదిగో విజయవాడ మొగల్రాజపురంలో ఈ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి కొంతమంది చనిపోయారు. వాళ్ళు అనుకుని ఉంటారా నిజానికి? ఏమండి, అనుకుని ఉండరు. కానీ అనుకోకుండా వచ్చేది మరణం, అనుకోకుండా వచ్చేది ప్రమాదం, అనుకోకుండా జరుగుతున్న పరిస్థితులు. కాబట్టి ఇవేం తెలియజేస్తున్నాయి అంటే, బాబు నీ ప్రాణానికి గ్యారంటీ లేదురా అని తెలియజేస్తున్నాయి. ఏం తెలియజేస్తున్నాయి? నీ ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి నా ప్రాణానికి గ్యారంటీ లేదు కనుక నీకు సువార్త చెప్పేస్తున్నాను. ఒకవేళ ప్రభు వస్తే నేను ఆయన ఎదుర్కోవడానికి నేను సిద్ధపడుతున్నాను. ఒకవేళ ప్రభు పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. విశ్వాసి యొక్క ఎదురు చూపు దేనికోసం? ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలి. అప్పుడే పిలవడానికి అన్నా నీకేం తెలుసా? అప్పుడే పిలవడానికి ఇక్కడ ఎవరికన్నా తెలుసా? తెలియదు. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలో తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలుసా? పోనీ ప్రభు వస్తాడో తెలుసా? తెలియదు. అది తెలియదు, ఇది తెలియదు కనుక రెండిటికీ రెడీ అయిపోయి ఉండాలి క్రైస్తవుడు. పిల్లల ప్రభు బల్లలో పాలు పొందుతున్నటువంటి మనం ఏ పాపముల చేతనైతే ప్రభువు ముఖం మనం అయిపోయిందనే స్థితిలో ఉన్నాము, మరలా ప్రభువు ముఖాన్ని నేను తేటగా చూడగలగాలి అంటే ఆయనకు నాకు అడ్డుగా ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఏం చేయాలి? ఒప్పుకొని వాటిని తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా. ప్రభువు ముఖాన్ని మోషే చూశాడు. ప్రభువు ముఖాన్ని మోషే చూశాడు. ఎలా చూశాడు అని అంటే, ప్రభువా నిన్ను చూడాలి అని ఉందంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు నా ముఖం చూస్తే బతకలేవయ్యా, నేను బండ సందులో గుండా దాటిపోతూ ఉంటాను, నా చెయ్యి నీ మీద ఉంచుతాను, నా వెనక భాగమే నువ్వు చూడగలవు, కానీ నన్ను చూసి ఏ నరుడు బ్రతకడని చెప్పాడు. హల్లెలూయా. అటువంటి మహిమ కలిగినటువంటి దేవుణ్ణి ప్రియులారా ప్రత్యక్షతను ఈ రోజున మనం పొందడానికి మనమందరం కూడా లోకములో నుండి ఆయన సన్నిధిలోనికి, సంఘములోనికి, ఆయన ప్రసన్నతలోనికి పిలువబడ్డామంటే దీనికంటే మించింది ఏముంది? ఇంకా దీనికంటే మించింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కనుక ఈ రోజున ప్రభు పాదాలు పట్టుకుందాం. ఒక మాట చెప్తున్నాను, తప్పకుండా ప్రభు స్వస్థతనిస్తాడు, తప్పకుండా అభివృద్ధినిస్తాడు, తప్పకుండా నువ్వు చేసేది సఫలం చేస్తాడు. కానీ నీ బ్రతుకు ఎక్కడ తప్పిపోతుందో నువ్వు సరిచేసుకోవాలి. సరిచేసుకోకపోతే
సరి చేసుకోకపోతే నువ్వు సమాధానాన్ని చూడలేవు. ఒక మాట చెప్తున్నాను, ప్రభువు ప్రియులారా ప్రేమామయుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కృపామయుడు. ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఆయన క్షమిస్తాడు, మళ్ళీ కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన క్షమిస్తాడు, మళ్ళీ కృపనిస్తాడు. ఇట్టి కృప మనందరము పొందుకుందుము గాక.